వాళ్ళతో, నా ఆత్మీయులతో, నా కుటుంబంతో అందరితో కలిసి నేను క్రిస్మస్ చేసుకోవాలని ఆశపడ్డాను. అందుకే మీ అందరికీ ఫోన్ చేస్తున్నాను. ఇది దేవుడు నా హృదయంలో ఉంచిన ప్రేమ. బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించు. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో నా పక్కనున్న అందరినీ ప్రేమించాలనేది ఆ మాట అర్థం. నా హృదయాన్ని ఎంతగానో తాకిన ఆ మాటను బట్టి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమతోనే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. చాలా చాలా థ్యాంక్స్ మీరంతా వచ్చినందుకు. అయితే ఒక 2012 సంవత్సరాల క్రితం వరకు కూడా నేను చాలా వ్రతాలు, చాలా నోములు చేస్తా, గుళ్ళు గోపురాలు తిరుగుతా, పూజలు పునస్కారాలు చేస్తా, చాలా బిజీగా ఉండే నేను సడన్గా ఎలా క్రిస్టియన్ అయిపోయారు అనేది చాలామందికి ఉంటుంది వాళ్ళ మనసులో ఆలోచన. ఇక్కడ ఉన్న మా ఆత్మీయులందరికీ ఆశ్చర్యం. అది మనసులో అనుకుంటారు, ఏంటి మేడం మీరు సడన్గా ఇలా మారిపోయారంటా ఉంటారు. ఇది నిజంగా మారడం అనేది అంత ఈజీ కాదు. మారారంటే దానికి బలమైనటువంటి కారణాలు అయితే ఉండాలి. నన్ను మార్చినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. దీనికి ముందు నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, మంచి ధనవంతుడు. ఆయనకి 4 భార్యలు. ఆ 4 భార్యల్లో 4వ భార్య అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆమెకి మంచి బట్టలు, మంచి నగలు, హోటల్ తిప్పడాలు, అలాగే టూర్లు తిప్పడాలు చాలా బాగా చూసుకునేవాడు, చాలా ప్రేమించేవాడు. 4 భార్యలో 4వ భార్య అంటేనే ఆయనకి చాలా ఇష్టం. అయితే ఒకరోజు ఆయనకి బాగాలేకుండా వచ్చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారంట, అయ్యా నువ్వు 1 రోజుల కంటే ఎక్కువ బ్రతకవు, కాబట్టి నువ్వేమన్నా సెటిల్మెంట్స్ లేదా ఏమన్నా మీ కుటుంబానికి ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకో అని చెప్పాడంట. సరే, చాలా బాధపడ్డాడు. నేను ఇంకా చాలా లైఫ్ ఉందనుకున్నానే, ఇంకా చాలా అనుభవించాలనుకున్నానే, ఇంత ధనం నాకుంది, నేను ఎందుకు చచ్చిపోతున్నాను అని చాలా బాధగా ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ప్రియమైన భార్య 4వ భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అమ్మా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసుకోదా, అయితే నీకు ఒక చెడు వార్త చెప్తున్నాను. ఏంటంటే నేను 1 రోజుల కంటే బతకను. అయితే నువ్వంటే నాకు చాలా ప్రాణం, నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగాడంట. ఆమె అనిందంట, నువ్వు కానీ చనిపోతే నీకు నాకు ఎట్టి సంబంధం లేదు అని చెప్పిందంట. చాలా బాధ వేసింది. ఇంత ప్రేమిస్తే చనిపోయినట్టు నాకు సంబంధం లేదనేసింది. నేను ఇంత ప్రేమించాను, నేను తప్పు చేశానని బాధపడతా 3వ భార్య కాడికి వెళ్ళాడంట. 3వ భార్య ఏంటంట, ఒకవేళ నువ్వు చనిపోతే నీకు కొద్ది వరకే, ఆ తర్వాత సంబంధం ఉండదు, నేను వేరే సొత్తు అయిపోతాను, నేను వేరొకరికి సొత్తు అయిపోతానని అందంట. చాలా బాధ వేస్తుంది. ప్రేమించి 4వ భార్య అదే పని అదే చెప్పింది, 3వ భార్య అదే చెప్పింది. మళ్ళీ 2వ భార్య కాడికి వచ్చాడంట. 2వ భార్యని, అమ్మ వాళ్ళిద్దరూ అలా చెప్పారు, కనీసం నువ్వన్నా నాతో వస్తావా అని అడిగాడంట. ఆమె అనిందంట, అయ్యా వస్తాను, నువ్వు ఎంత బాధపడుతున్నావు కాబట్టి శ్మశానం వరకే వస్తాను, దాన్ని మించి నేను రాలేను అన్నమాట. చాలా బాధ వేసింది. ఇంకేం చేయాలో తెలియలేదు. నేరుగా 1వ భార్య కాడికి వెళ్ళాడంట. 1వ భార్య కాడికి వెళ్ళి చివరికి కూడా ఇదే చెప్పపోద్దులే అని అడిగిందంట. 1వ భార్య, ఎందుకు బాధపడుతున్నారని, నేను ఇలా ముగ్గురు ఇలా చెప్పారు, నేను త్వరగా చనిపోతున్నాను, నువ్వైతే ఏం చెప్తావు? అమనిందంట, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఎక్కడుంటే అక్కడే నిన్నంట. చాలామందికి ఇలా 4 భార్యలు ఉండే ఉంటారు. ఆ 4 భార్యలో చెప్పనా, 4వ భార్య ఎవరంటే శరీరం. ఈ శరీరానికి మంచిగా బట్టలేసి, మంచిగా నగలు వేసుకొని, మంచిగా హోటల్స్లో తిని, మంచిగా టూర్లు తిరిగి ఈ శరీరం చాలా బాగా పోషిస్తాం. 3వ భార్య ఎవరు తెలుసా?
మూడో భార్య ఎవరంటే ఆస్తులు, అంతస్తులు. చనిపోయిన వెంటనే ఏమవుతుంది? ఉంటాయా ఆస్తులు? మనతో ఉండవు. రెండో భార్య ఎవరు చెప్పమంటారా? శ్మశానం దాకా ఎవరు వస్తారండి? బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు. చనిపోయాక ఒక్క నిమిషం అన్నా వాళ్ళతో ఉంటారా? ఆడ సమాధి కార్యక్రమం అయిపోయినాక ఎవరు ఉంటారు? ఆ మొదటి భార్య ఎవరంటే ఆత్మ. ఆత్మ చావు లేదు, ఆత్మకి మరణం లేదు. ఈ శరీరమే చనిపోతుంది కానీ ఈ ఆత్మ చావదు. ఈ ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా బ్రతికే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వెంటనే ఏమంటారు? శవం అనేస్తారు కదా. వాళ్ళకు ఒక పేరు ఉంటుంది కదా. ఏమైంది ఆ పేరు? నాకు దేవుని గురించి ఆలోచించిన సమయం ఎప్పుడంటే, నేను చాలా చిన్న వయసు 8వ క్లాస్ చదివేటప్పుడు మా తాతగారు చనిపోయారు. మా తాతగారు చనిపోయినప్పుడు నేనంటే ఆయనకు చాలా ఇష్టం, బాగా ప్రేమ కలిసేవాళ్ళు. ఆయన చనిపోయినప్పుడు మాట అందరూ వచ్చి శవం ఎప్పుడు తీసేస్తారు, శవం ఎప్పుడు తీసేస్తారు అన్నారు. కాసేపటికి ఏడ్చే వాళ్ళంతా మళ్ళీ హడావుడిగా కాఫీలు టీలు పెడుతున్నారు. హడావుడిగా ఆయన వెంటనే తీసేయాలని వెంటనే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఎంతగానో తాత ప్రేమను చూసింది నేను, అది తట్టుకోలేకపోయాను. చాలా బాధ వేసింది. అమ్మని అడిగాను, మా తాతకి పేరుంది కదా, ఎందుకు తాతను పట్టుకొని శవం అంటున్నారు అని. నేను దగ్గరగా చూసిన మరణం అదే. మా అమ్మగారు అన్నారు, అవునమ్మా తాత లేడు ఇక్కడ, ఖాళీ శరీరం ఇది. ఈ ఖాళీ శరీరంలో తాత ఆత్మ లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ ఖాళీ శరీరం ఇప్పుడు మన ఇంటికి ఒక కొరియర్ వస్తే ఏం చేస్తాం? వస్తువుని తీసుకొని అట్ట పెట్టని పడేస్తాం. అలాంటిదే ఈ శరీరం. ఈ శరీరంలో విలువైనటువంటి దేవుని ఆత్మ మనలో ఉంది. అయితే నేను అడిగాను మా అమ్మని, అందరూ చనిపోతారా? అవును, అందరూ చనిపోతారు, మేము చనిపోతాం, రేపు పెద్ద దానివైతే నువ్వు కూడా చనిపోతావు. అయితే మా అమ్మ ఒక మాట చెప్పింది, చచ్చిపోతే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో స్వర్గం, ఒకటేమో నరకం. ఈ 2 మార్గాలు ఏంటంటే, నువ్వు మంచిగా బతికితే స్వర్గానికి వెళ్తావు, చెడ్డగా బతికితే నరకానికి వెళ్తావు. అప్పట్లో యమగోళని ఒక సినిమా వచ్చింది, నూనెలో వేయించడం. అదంతా చూసిన తర్వాత చిన్నప్పుడు నేనేమనుకున్నానంటే, ఎట్టి పరిస్థితుల్లో నేనుగా నరకానికి వెళ్ళకూడదు, ఎలాగైనా సరే నేను స్వర్గానికే వెళ్ళాలి. అయితే మా అమ్మని అడిగాను, ఎలా అనంటే, కామ క్రోధ లోభ మద మత్సరములు జయించిన వాడే స్వర్గానికి వెళ్తాడు. అక్కడ నాకు ఆరంభమైనది, నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్తాడు. మన శరీరం గురించి ఆలోచిస్తామే కానీ ఆత్మ గురించి ఆలోచించు. నాతో పాటు ఆ ఆలోచన, ఆ సందేహం పెరుగుతూ వచ్చింది. కాలక్రమేణా నేను నా జీవితంలో బాల్యం, యవ్వనం, వివాహం జరగడం, పిల్లలు పెద్దవాళ్ళు అవడం, కాలక్రమేణా చాలా పూజా విధానాలలో వ్రతాలు, నోములు ఏమి చెప్తే అది చేస్తున్నాను. అయితే నా హృదయంలో నాకున్న ఆలోచన, నా ఆత్మ స్వర్గానికి వెళ్ళాలి కానీ నరకానికి వెళ్ళకూడదు. అయితే నేను వెళ్తానా లేదా, నాకు దానికి సరైనటువంటి అవగాహన లేదు, అష్యూరెన్స్ లేదు. అయితే ఇలాంటి సమయంలో చాలామంది ఇళ్లలో నేను చేసిన తంజావూరు పటాలు పూజలు అందుకుంటున్నాను. నేను తయారు చేసినటువంటి ఆ బొమ్మలో దైవత్వం ఉంటుందా అని నాకు ప్రశ్న వచ్చేది. అయితే ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉండేదాన్ని. ఏమి పుస్తకాలు దొరికితే అది చదువుతాను. సాయిబాబా అంటే అంత ఇష్టం. ఎన్ని ఆరతులు, నోములు, వ్రతాలు అన్నీ చేశాను. పారాయణాలు చేసేదాన్ని, పల్లకిలు మోసేదాన్ని. ఈ మాసం అని ఆ మాసంలో, శ్రావణ మాసం లేదు, కార్తీక మాసం లేదు, ప్రతి పూజా విధానాన్ని, ప్రతి వ్రతాన్ని నాకు తెలిసిన, నాకు చెప్పిన వారు ఏమి చెప్పినా కూడా చేశాను. అయితే నా అన్వేషణ ఏంటంటే, మరణానంతరము నా ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి, నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. ఇదే నా ఆశ. అయితే ఒకసారి ఇలాగే నా కాలక్రమంలో మా తమ్ముడు నాకు ఒక చిన్న బుక్ తెచ్చిచ్చాడు. ఆ బుక్లో
చిన్న బుక్కే, నాకు బుక్స్ బాగా చదవడం ఇష్టం. దాంట్లో ఒక మాట ఉంది, నరకానికి పిక్నిక్ అంట. ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి ఆలోచన ఉంది కదా, నరకానికి పిక్నిక్ ఏంట్రా, ఈ బుక్ పేరు విచిత్రంగా ఉందంటే, లేదుగా చదువు, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తానని ఆవిడ ఆఫీస్కి వెళ్తే నాకు ఇచ్చేసి వెళ్ళాడు. చిన్న బుక్కే, అది చదువుతూ ఉంటే ఆ నరకం అనేది ఎలా ఉంటుంది చదువుతూ ఉంటే చెమటలు పట్టేసి నాకు వారం రోజులు నిద్ర పట్టలేదు. అయితే దాంట్లో లాస్ట్ ఒక మాట ఉంది, ఏసే మార్గం జీవం సత్యం, ఆయన ద్వారానే పరలోక మార్గం. అది నన్ను ఆలోచింపజేసింది. ఎవరైనా ఈయన ద్వారా పరలోకం అంటే ఈయన ఎవరు అని అన్వేషించడం ఆరంభించిన తర్వాత మా తమ్ముడు వచ్చాక అడిగాను, ఏరా ఈ మాట తయారు చేశాడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. సపోజ్ భూమి ఇంతది అనుకుందాం, ఇంత భూమిలో నువ్వు నేను ఎంత. అయితే మన కోసం బైబిల్లో ఒక మాట ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారంట. ప్రతి ఒక్కరికి తెలుసు, పూర్వీకులవి ఆస్తులు ఎలా వస్తాయో పాప శాపములు కూడా మనల్ని వెంబడిస్తాయి. వేదాల్లో ఉంది, జన్మ పాపం, కర్మ పాపం. వేదాల్లో అలా ఋషులు ఎంతోమంది అన్వేషించేవారంట. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. అసతోమ సద్గమయ అంటే అసత్యం నుండి సత్యంలోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించు. మృత్యోమ అమృతంగమయ, మృత్యువు నుండి నన్ను జీవంలోనికి నడిపించని అనేక మంది ఋషులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రార్థన చేసేవారంట. అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఎవరు ఈ యేసు ప్రభు అని నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట కనిపించింది, నేను నశించే వారిని వెతికి రక్షించడానికి వచ్చాను అనే మాట. నాకు తెలిసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, కానీ ఈయనేంటి విచిత్రంగా నశించే వారిని వెతికి రక్షించడానికి వచ్చానంటున్నాడు, పాపుల్ని రక్షించడానికి వచ్చానంటున్నాడు. నేను చాలా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ కూడా చేయలేదన్నాడు, చేతులు ఎత్తండి ఒక్కరు కూడా ఎత్తే ఉంటాను. ఒక అబద్ధం చెప్పకూడదు, మనసులో కూడా ఒక తలంపు, చెడు తలంపు కూడా రాకూడదు. సహజమే కదా, మనందరికీ వస్తూనే ఉంటాయి. మరి ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు? ఇక్కడ యేసుప్రభు అనే మాట ఏంటంటే, ఆయనకి దుష్టత్వమే నచ్చలేదు కానీ దుష్టులు కాదు. ఆయన వద్దనుకునేది దుష్టత్వాన్ని కానీ మనుషుల్ని కాదు. నశించేవాడిని వెతికి రక్షించడానికి వచ్చాడంటే పాపాన్ని దేవుడు ద్వేషించాడు కానీ పాపుల్ని కాదు. ఏ ఒక్కరూ 100% ప్యూర్గా బ్రతకడం కష్టం. అందుకే సర్వ మానవాళి పాపాలు ఆయన తన మీద వేసుకొని మన బదులు మన పక్షాన చనిపోవడానికి క్రిస్మస్ రోజు పుట్టాడు. ఆయన పుట్టిందే చనిపోవడానికి, ఆయన పుట్టిందే మన కోసం ప్రాణం పెట్టడానికి. ఎందుకో తెలుసా, మనము ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో మరణానంతరం ఎప్పుడైతే ఆయన హృదయంలో ఆయన విశ్వసిస్తామో మన ఆత్మని దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడు. అనుకోవచ్చు నమ్మితే స్వర్గానికి వెళ్ళిపోతారా అని, కానీ మారాల్సింది మన హృదయం. మన చేతులతో తయారు చేసుకున్నట్టు వాటిలో కాదు దేవుడు ఉండేది, బ్రతికి ఉన్న మనలో ఉంటాడు దేవుడు. దేవుడు మరెక్కడ ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనతోనే మాట్లాడుతుంటాడు. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. యేసుక్రీస్తు దేవుడు అని తెలుసుకున్న తర్వాత నాకు మొట్టమొదట వ్యతిరేకత వచ్చింది మా వారు. వెంటనే ఆయన ఐడెంటిఫై చేసి నేను పూజలు చేయట్లేదని, నాకు విడాకులు ఇస్తానని చెప్పి పట్టుబట్టాను. నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు వద్దు, నీకు విడాకులు ఇచ్చేస్తాను. అయితే నేను దేవుని దగ్గర, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నా భర్త మనసు మార్చు, ఆయన్ని నిజమైన దేవుడు తెలియచేయన్నప్పుడు ఆయన క్రమేపా కొన్ని అద్భుత కార్యాలు జరిగాయి. ఆయన కూడా నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని సత్యాన్ని అని తెలుసుకున్నాడు. నిజమైన దేవుడు, ప్రాణం పెట్టే దేవుడు, మరణాన్ని జయించి తిరిగి 3వ రోజు లేచిన దేవుడు యేసుక్రీస్తు.
అయితే ఆయన నమ్మిన తర్వాత మేము కొన్ని శ్రమలు సమస్యలు గుండా కూడా ప్రయాణించడం జరిగింది. ఈరోజు ఆయన సజీవుడుగా ఉన్నాడంటే దేవుడు చేసిన కార్యమే. చాలా ఎదుర్కొన్నాం. చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నామని అవమానించారు, నిందించారు, దూషించారు. వాళ్ళ ఫంక్షన్కి పిలవడం మానేశారు. మా తమ్ముడైతే ఇక్కడే నిలబడి మొహాన్ని ఊసేసి వెళ్ళాడు, తిట్టాడు. అందరూ మమ్మల్ని చాలా ద్వేషించారు, మమ్మల్ని చాలా కించపరిచారు, తక్కువగా చూశారు. ఒకటే, ఈరోజు నేను చనిపోతే ఎంతసేపు ఉంచుకుంటారు ఇంట్లో? ఎంతసేపు ఉంటాను? ఒక రోజా, 2 రోజుల? తీసేయాల్సిందే కదా. నేను ఎన్ని అవార్డులు తెచ్చుకోవచ్చు, నేను ఎన్ని ఇంటికి పిల్లలకి నా భర్తకి ఎంతైనా ఉపయోగపడి ఉండొచ్చు, ఎంత విలువైన దాన్నైనా సరే చనిపోయాక ఈ దేహం విలువలేంది. బాగా ఆలోచించండి. తెగిపోయిన చెప్పుకు ఇంట్లో స్థానం ఉంది, అరిగిపోయిన చీపురికి ఇంట్లో స్థానం ఉంది, అరిగిపోయిన ఇనుప మొక్క వాటికి స్థానం ఉంది. విలువైన మనకు, విలువైన నాకు ఈ క్షణం నేను చనిపోతే నా శరీరాన్ని నిమిషంలో తీసేస్తాను, ఒక రోజులో తీసేస్తాను. అయితే ఒకటే అనుకున్నాను, నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. ఆయన నాకు చాలా ఎలా నచ్చిందంటే ఆయన ఏం బోధించాడో అది చేసి చూపించాడు. శత్రువుని సైతం క్షమించమంటూ నేర్పించాడు. శత్రువుని సైతం ప్రేమించాలంట, నిన్ను వల్లే పొరుగు అని ప్రేమించాలంట. అసలు ఆయన బోధ విధానము ఆయన చేయడమే కాదు, ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించాడు. శిలువ మీద ఆయన మేకులేసి శిలువ మీద హింసించి చంపుతుంటే ఆయన ఏమంటాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలీదు, వీరికి క్షమించండి. నేను కూడా ఆ బోధని ఇన్స్పైర్ అయ్యి ఆయన మార్గంలో వెళ్తూ చాలా నేర్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను. నేను వెళ్ళలా వెతుక్కుంటా ఆయన కాడికి, ఆయనే వెతుక్కుంటా నా కాడికి వచ్చాడు, నా హృదయాన్ని తాకాడు, నా జీవితాన్ని మార్చాడు. ఎంత దేవుడు గొప్ప దేవుడు! ఆయన సమీపించడానికే దేవదూతలకి తట్టుకోలేరంట ఆయన వెలుగును. అలాంటి దేవుడు ఆయన మినిమైజ్ చేసుకొని ఒక అణువుగా, ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ విశ్వం అనేది ఇంత అనుకుంటే, ఈ భూమి ఇంత అనుకుంటే, ఈ భూమిలో మనం ఎంత అంటే మన గర్భంలో పిండం ఎంత? మన గర్భంలో పిండము ఎట్లా స్టార్ట్ అవుతుందండి? చాలా చిన్న అణువుగానే స్టార్ట్ అవుతుంది. అంతగా దేవుడు ఆయన తగ్గించుకొని వచ్చాడంటే నా హృదయాన్ని చాలా తాకింది. ఆయన ప్రేమ, ఆయన క్షమ నచ్చింది నాకు, ఆయన బోధలు నచ్చాయి, ఆయన మార్గం నచ్చింది. చాలామంది అంటూ ఉంటారనమాట, నీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా అందుకని వెళ్ళాను. నాకేం డబ్బులు ఇవ్వలేదు, నాకెవరు మభ్యపరచలేదు, నన్ను ఎవరు ఏమీ మార్చలేదు. దేవుడే నా ఇంటికి వచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు. నా భర్తకైతే సడన్గా ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చింది, కానీ అది ఆయనకు తెలియదు. దేవుడే నాకు తెలియపరిచినట్లుగా నేను బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన సర్జన్ చూసి, ఏం లేదమ్మా మీ ఆయన బాగున్నాడు, బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఏం లేదు, ఇంటికి తీసుకెళ్ళను అన్నాడు. కానీ నేను అడిగాను ఆయన, సార్ ఒక్కసారి ఈసీజీ తీయండి, ఒక్కసారి ఈసీజీ తీయండి బతిలాడాను. ఆయన సరేమ్మా ఇవేదో ఈసీజీ అడుగుతుంది చూడండి అని విసుక్కున్నాడు. ఆయన వెళ్ళి ఆమె నర్సు పోయి ఈసీజీ తీసుకొచ్చి పెడితే వెంటనే ఓపెన్ చేసి నన్ను చూసి, అమ్మా మీ ఆయన సీరియస్ కండిషన్లో ఉన్నాడు, ఇంటికి వెళ్తారేమో డబ్బుల కోసం, ఇంటికి వెళ్ళకండి, నేరుగా మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నేను ఏమి లేదు నా చేతిలో, ఒక 2000 రూపీసే ఉంది. అప్పటికప్పుడు అంబులెన్స్ బుక్ చేసుకొని దారిలో వెళ్తూ ఉంటే ఆయన ఏమంటాడంటే, నాకు బాగానే ఉంది నువ్వు ఇల్లు తీసుకెళ్తున్నావు అంటాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళగానే సింహపూరికి వెళ్ళాము. అక్కడ వెంటనే ఫస్ట్ ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. భక్తవత్సల రెడ్డి గారు ఎక్కడ వద్దమ్మా ఇక్కడికి అపోలోకి రండి, అపోలోకి వచ్చాము. అపోలోకి వచ్చిన తర్వాత స్టంట్స్ వేయాలన్నారు. ఫస్ట్ బైపాస్ అన్నారు, మళ్ళీ స్టంట్స్ వేయాలన్నారు. స్టంట్స్ వేయాలనుకున్నప్పుడు సరే సార్ ఇంకా వేయండి, మీరు ఎలాగంటే అలాగే, అంతే కదా డాక్టర్ ఏం చెప్తే అది. అయితే ఆయన సరేమ్మా మీరు దేవుడు దండం పెట్టుకోండి, నా చేతులు ఏం లేదు, అయితే సీరియస్ కండిషన్లో అయితే ఉన్నాడు ఆయన అని చెప్పి వెళ్ళారు. ఒకటే దేవుడిని అడిగాను, అయ్యా సృష్టించింది నువ్వు, ప్రాణం పెట్టేది నువ్వు, మళ్ళీ ప్రాణం తీసుకునేది నువ్వే, దేవుడి చిత్తమే కదా, మన చేతులు ఏముండదు. అయితే దేవుని దగ్గర నేను మొరపెట్టుకుంటూ ఉండే
నా భర్తతో పాటు ఇంకొక ఒక లేడీ కూడా వెళ్ళారు. ఆవిడకి ఒకే స్టంట్, కానీ ఆవిడ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. 8 స్టంట్లు ఫెయిల్ అయిపోయినాయి, ఆమె సర్జరీ సక్సెస్ అవ్వలేదు. కానీ ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత నేను దేవునికి అప్పగించాను, ప్రభా మీరు ఉండండి. ఒక్క 15 నిమిషాల్లో ఆల్ క్లియర్, క్లాట్స్ అన్నీ క్లియర్, సక్సెస్ఫుల్గా. నేను ఒకటే చెప్పాను, ఐసీయూలో 3 days పెట్టారు. ఒకటే చెప్పాను, ఈ ఐసీయూలో వీరందరి కోసం ప్రార్థించి నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. మనం ఇతరులను ప్రేమించాలి, వారి క్షేమాన్ని కోరుకోవాలి. ఇది నేర్చుకున్నాను, నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. ఆయన ఇతరుల కోసం ప్రార్థన చేయడం ఆరంభించాడు, స్వస్థత పొందుకున్నాడు, హ్యాపీగా ఇంటికి రావడం జరిగింది. అయితే కరెక్ట్గా 1 yearకి మరలా ఆయనకి సడన్గా పెరాలసిస్ అటాక్ అయింది. అది కూడా ఆయనకి తెలియదు, నాకు తెలియదు. వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, చేతులు నలుపుకుంటాడు, ఏంటో చెప్పడం, ఏందో అంటాడు, పడుకునేశాడు. నేను కిచెన్లో ఉంటే నాకు ఎవరో ప్రేరణ పోయి పలకరించు అన్నట్లుగా నేను వెళ్ళి అడిగాను, ఏంటి ఎందుకు డల్గా ఉన్నాడు? ఎప్పుడూ నీకు ఏదోటి, ఏం లేదు నేను బాగున్నాను. లేదు ఒకసారి చూడు, ఒకసారి ఏంటో చెప్పు అన్నప్పుడు ఈ చెయ్యి ఏందో నాకు తిమ్మిరిగా ఉందని ఒకసారి చెయ్యి పైకెత్తంటే పడిపోయింది. ఈ చెయ్యి స్వాధీనం లేకపోతే ఏమంటారు, పరాలసిసే కదా. అయితే దాన్ని నేను ఒక సర్జన్, ఒక అబ్బాయి ఫోన్ చేస్తే అక్కను ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దన్నాడు. గబగబా రాత్రి 10:30, 10:45 వెంటనే అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేసినప్పుడు ఆమె డాక్టర్ అడిగింది, అప్పుడే ఆమె బిందు మీరిన అసిస్టెంట్ ఉన్నారు, ఆవిడ అన్నారు, అమ్మ ఎన్ని గంటలు అయ్యిందని. నాకు తెలియదు. 4 గంటలే ఇంజక్షన్ పనిచేస్తుంది. 4 గంటలు దాటిందంటే ఆ ఇంజక్షన్ పనిచేయదు, అది చెవుల్లో ముక్కుల్లో బ్లడ్ రావచ్చు, ఏమన్నా జరగచ్చు అని నా దగ్గర అన్ని సంతకాలు తీసుకున్నాను. గ్యారెంటీ అయితే నేను ఇవ్వలేను. ఒకటాను మేడం, యేసుక్రీస్తు మీతో ఉన్నాడండి, మీరు చెయ్యండి. అప్పుడు కూడా చెప్పాను నేను ఆయనకి, నీ కోసం నువ్వు చేయొద్దు, నువ్వు ఐసీయూలో ఉన్నావు కదా, అక్కడ ఉన్న పేషెంట్లందరి కోసం ప్రార్థన చేయి. అప్పుడు ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కరెక్ట్గా ఆవిడ ఒక గంటకంతా నన్ను లోపల పిలిచారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. మామూలుగా అయితే ఇచ్చే ఇంజెక్షన్ కంటే ఆయన ఒబేసిటీ ఉండడం వల్ల డబల్ ఇంజెక్షన్ హెవీ డోస్ వేయాలి. మరి ఆయన బేర్ చేస్తా లేదో తెలియదు, మాకు ట్రై చేస్తామని ఇచ్చారు. ఒక గంటకంతా లోపల పిలిస్తే పడిపోయిన చెయ్యి నిలబడిపోయింది. దేవుడు అద్భుతంగా ఆయన కాపాడాడు. మా జీవితంలో 1, 2 కాదు ఆయన చేసిన కార్యం. రీసెంట్గా అసలు నడవలేకపోయారు, అడుగు తీసి అడుగేయలేకపోతున్నారు. బాగా ఈ నడుము దగ్గర ఉండే తుంటి ఎముక, మీకు తెలుసు కదా, తుంటి ఉంటుంది కదా, ఆ తుంటి ఎముక ఏమైపోయిందంటే పువ్వులాగా విరబూసేసినట్టు అయిపోయి నడవలేని కండిషన్కి వచ్చారు. ఈ 38 సంవత్సరాల నుంచి ఆయన చిన్న వయసులో తీసుకున్న స్టెరాయిడ్స్ వల్ల ఆ ఒక ఎముక డ్యామేజ్ అయింది. దానికి ఇంకా నడిచే పొజిషన్ లేదు. ఇంకా ఈ డిలే చేస్తామా నడవడానికి కూడా ఆయనకు అవకాశం లేదండి. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన హార్ట్ వీక్ ఉంది, జాగ్రత్త అన్నారు. ఎనస్థీషియా డాక్టర్ కొంచెం మీరు కేర్ఫుల్గా చూడాలన్నారు. వాళ్ళ తమ్ముడు డాక్టరే, ఏం మా అన్న జీవితంతో ఆడుకుంటున్నావా అన్నాడు. మా తమ్ముళ్ళు కూడా ఎందుకు నువ్వు రిస్క్ చేస్తున్నావు అన్నారు. మా పిల్లలు కూడా నువ్వు ఎందుకు రిస్క్ చేస్తున్నావు మమ్మీ, జాగ్రత్త మమ్మీ. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఖచ్చితంగా డాడీని కాపాడుతాడు. ధైర్యంగా ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ అని చెప్పి చెన్నైకి వెళ్ళిపోయాం. అసలు ఆయన్ని క్రిటికల్ కేర్ యూనిట్లో పెట్టాలి అనుకున్న ఆయన్ని కరెక్ట్గా ½ an hourలో సర్జరీ అయిపోయింది. జనరల్ అనస్థీషియా ఇచ్చారు. గంటకంతా బయటకు వచ్చి స్కాన్ మళ్ళీ ఎక్స్రే తీసారు సెట్ అయిందా లేదని. 3 days క్రిటికల్ కేర్ యూనిట్లో పెట్టాలన్న వాళ్ళు 2-3 hours కంతా రూమ్కి షిఫ్ట్ చేసేసారు. పక్క రోజు నడిచాడు, 3వ రోజు క్యాడర్ నడిచి ఈ మెట్లెక్కి ఇంటికి వచ్చాడు. ఈ నడుం దగ్గర నుంచి ఈ సెట్ మొత్తం తీసి పెట్టాడు. దేవుడు మా జీవితంలో చేసిన అద్భుతాలు ఎన్నో, 1, 2 చెప్పండి. ఎన్నోసార్లు ఆయన ప్రాణాలతో కాపాడాడు. ఆయన ఈరోజు సజీవుడిగా మా ముందున్నాడంటే దేవుడు పెట్టిన విషయం. ఆయనకి నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఈ లోకానికి అందరి కోసం వచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎవ్వరూ నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. నశించే వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన కోసం శిలువ మీద
ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆ మన చేతులతో చేసిన పాపాలన్నీ ఆయన మేకులు కొట్టించుకున్నాడు. మన కాళ్ళతో చేసిన దోషాలన్నీ చీరలు కొట్టించుకున్నాడు. మన శరీరంతో చేసిన పాపాలన్నిటికీ ప్రతిగా శరీరం చీల్చబడి ఆయన గాయాలు పొందాడు. తలతో మనం ఆలోచనలతో మనం చేసిన పాపాలకు ప్రతిగా, ఆలోచనలకి చెడు తలంపులు ప్రతిగా ముళ్ళ కిరీటంతో బాధింపబడ్డాడు. చివరి రక్త పొట్టు వరకు మన కోసం కార్చాడు. అయితే ఆయన దేవుడు మరణాన్ని తిరిగి గెలిచాడు. ఆయన 3వ రోజు పునరుద్ధరణుడయ్యాడు. ఆయన నమ్మిన వారందరికీ ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ఉండడానికి తెలిసాక నేను చాలా సంతోషించి ప్రభుని నమ్ముకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనుదినము కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. ఒకటే మా విశ్వాసం, ఒకటే నా నమ్మకం. ఈరోజు నేను చనిపోతే నా ఆత్మ నరకానికి వెళ్ళదు, దేవుని దగ్గరికి. నేను నమ్మిన విశ్వాసం మీ అందరితో పంచుకోవాలని, మీ అందరికీ తెలియజేయాలని మీ ఈ చిన్న ప్రయాసం. ఇది నా విశ్వాసం, ఇది నా నమ్మకం. దయచేసి ఎవ్వరు కూడా మరోలా అనుకోకండి. నేను మీ అందరి పట్ల నాకున్న ప్రేమతో నేను పొందుకున్నటువంటి ఈ గొప్ప సంతోషాన్ని, నేను పొందుకున్నటువంటి ఈ గొప్ప రక్షణని మీ అందరికీ కూడా తెలియపరచాలని, సునీత విగ్రహారాధన చేస్తా బిజీగా ఉన్నాను ఎలా మారింది అనేది మీకు తెలియజేయాలని ఆశతో మీకు తెలియపరుస్తున్నాను. ఓపిక ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.